మన దేశంలో యాక్సిడెంట్లల్లో ఏడాదికి ఎంతమంది జీవి పోతుందో తెలుసానోళ్ళ 1,78,000 మంది ఒట్టిగా యాక్సిడెంట్లల్లో ప్రాణాలు పోగొట్టుకుంటుర్రు. అలా 160 మంది 18 నుంచి 34 ఏళ్ళ లోపు వయసున్న పడుసోళ్ళే ఉన్నారట. చేతికందొచ్చిన చెట్టంత పిలగాళ్ళు నడుమంత్రాన జీవిడిస్తే ఆ కన్నోళ్ళ కడుపు కోత ఎట్లుంటుందో అలా చెప్పవశమే కాదు. కానీ మనోళ్ళకేమో రోడ్ల మీద మెల్లగా పోర్రి, ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రి, హెల్మెట్లు పెట్టుకోరని చెప్తే ఏడలేని బాధ అవుతుంది. అట్లా హెల్మెట్ పెట్టుకోకనే మా దోస్తు ప్రాణం పోయిందని ఓ పిల్లగాడు ఏం పని చేసిండో చూస్తే పరిశాన్ అవుతారు. బట్టల షాపుల బట్టలు కొన్న వాళ్ళందరికీ హెల్మెట్లు చేతిలో పెడుతున్నాడు, చూస్తున్నారా? ఇట్లా హెల్మెట్లు మంచి పెడుతున్న ఈ బ్రదర్ పేరు ఆడెప్ సన్నీ అట. జగిత్యాల్లో ఉంటాడు. బతుకు తెరువుకు బట్టల షాప్ నడిపించుకుంటున్నాడు. ఇట్లా అయితే ఏడాది కింద ఇలా దోస్తు బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి తలకాయ వలిపోయి ఆడిదానే జీవిడిచిండట. ఇక అదే హెల్మెట్ ఉంటే పెయికి దెబ్బ తాకిన ప్రాణాలతోటి బయటపడేటోడు మావోడు. మా దోస్తు లెక్క ఇంకోళ్ళు అట్లా నడవంతరాన లోకమిడిచిపోవద్దని పెద్ద ఆలోచన చేసి బట్టల షాపుల బట్టలు కొన్న ప్రతి ఒక్కరికి ఇట్లా హెల్మెట్ను ఫ్రీ గిఫ్ట్ లెక్కనే ఇస్తున్నాడు. ఇట్లా ఇప్పటిదాకా 500 మంది మీదనే హెల్మెట్లు వంచిపెట్టిండట. ప్రెజెంట్ అయితే రోడ్ పైన పోతే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతున్న విషయం తెలిసి హెల్మెట్ లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దయచేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. నా తరపు నుంచి మీకు గిఫ్ట్ ఇస్తున్న హెల్మెట్, ఓకేనా? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటారు. కొంటే బాధ కానీ ఫ్రీకి ఇస్తే తీసుకునేందుకు ఏం బాధ అన్నట్టు చాలా మంది అయితే హెల్మెట్లు తీసుకొని అయితే పోతున్నారు. మరి ఇట్లా హెల్మెట్లు తీసుకొని పోయి ఇంట్లో సెల్ఫులలోనో సజ్జ మీదనో స్కూటీ సీటు కిందనో భద్రంగా దాచిపెట్టుకునేందుకు అయితే కాదు కదా. బండి తీస్తే దాన్ని పెట్టుకునే బయటకు వెళ్ళమని. ఖచ్చితంగా దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇక ఈ బ్రదర్ ఉద్దేశం అర్థం చేసుకున్న వాళ్ళు అయితే నిజంగానే హెల్మెట్లు పెట్టుకొని బండి నడుపుతారు. ఇక ఆ బాధ అర్థం కాని వాళ్ళకు హెల్మెట్లు కాదు, ఇంకేం చేసినా ఇనవడ రాని వాళ్ళ ముంగట శంక ఊదినట్టే. అయినా వాళ్ళు చెప్పిరనే కాదు, ఎవరి దాలకు ఉండాలి కదా. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయండి. బీ సేఫ్టీ, బీ జర్నీ. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయండి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయండి.